कृष्णवेणी गोदावरी विभाख्यादि महानदीनां जम्बू निम्ब कदम्ब चूत नारिकेल खर्जूर दाडिम्यादि महावृक्षाणां पुन्नाग जाति बकुल केतकी चंपका मल्लिका माधवी मालत्यादि कुसुमानां कस्तूरी कुंकुमा गोरोचनादि सुगंधानां अयोध्या काशी पुरुषोत्तमा रामेश्वराद पुण्यवगी फकीराणां श्रीशैल विंध्य हिमाचल गोवर्धन कैलासादि महाशैलानां तर्क मीमांसा न्याय वैशेषिक भाट्ट प्रभाकार व्याकरणादि षट्शास्त्राणां ऋग्यजुस्सामाधर्वण वेदानां भक्तहोरात्रे काणवांश द्वादशां चत्रिंशां चत्रिंशदंशां शकानां निरन्तरमनुकूला शुभा शोभना अस्य मुहूर्तस्य सुतिथि सुवारा सुनक्षत्र सुयोग सुकर्ण सुचंद्र तारा बला सुकुला शोभना सर्वे ग्रहा सुनक्षत्रा शुभैकादशा स्थानप्रदा वरदा सुप्रीता सुमुहूर्त सुप्रसन्ना वरदा भवन्तु सुमुहूर्त सुमुहूर्तो अस्तु। కూర్చుండి కొంత తడువు మాట్లాడి ఆయనతో, స్వామి, మీరు ఎలా ధర్మములను ఉపదేశించదగిన కదా మహానుభావులు, మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయం చేత సిద్ధించబడనో సెలవీయండి అని అడుగగా, వ్యాసుడు, నాయన మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమునే పూర్వము నారద మహాముని బ్రహ్మను అడుగగా అతడు సర్వకామ ప్రదములు 2 వ్రతములు చెప్పినాడు. ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, రెండవది క్షీరాబ్ది శయన వ్రతము. అను ఆ 2 వ్రతములు క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పిన వినుము అని చెప్పినాడు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వృద్ధగోగిన తర్వాత పానశబ్దం నుండి లేచిన మహావిష్ణువు సమస్త దేవతలను తోడను మునుల తోడను లక్ష్మీ తోడను కూడి బృందావనానికి వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమీ అనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వములతో దేవులతో కూడి బృందావన వెంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేయనివాడు సర్వ పాపము వీడి శివ సాహిత్యాన్ని పొందుతారు అని చెప్పినాడు అని శపథము చేసినాడు. కాన నీవును పుణ్యకార్యమైన ఈ వ్రతమును చేయము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధి విధానాన్నిటితో చెప్పమని అడుగగా వ్యాసుల వారు ఇలా చెప్పినారు. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి తులసి కూడ దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 గిన్నెల ముగ్గులు పెట్టి పలు విధములా అలంకరించి తులసి మాలమందు లక్ష్మీ సహితమైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారముతో పూజించి నైవేద్యం తర్వాత కొబ్బెర బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూలాలని కూడా పెట్టి మంత్రపుష్పములు పెట్టి పూజ పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ హత్యము దీపదాన బ్రహ్మను విని అనంతరము బ్రాహ్మణుడు గంధ పుష్ప ప్రదాదించి తృప్తిపరచి వ్రతమును పూర్తి చేయవలను. ఇట్లే మానవుడు చేసను ఇష్టముజంగనమును. ధర్మరాజాలు విని దీపదాన మహిమను కూడా చెప్పమని అడగగా వ్యాసవారు ఇలా చెప్పుచున్నారు. ఓ యుధిష్ఠర, దీపదాన మహిమనుడు చెప్పగలను. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానం చేయవలను. ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును. 100 చేసిన విష్ణు సారూప్యము కలుగును. అంతకెక్కువ వాళ్ళు చేసిన నా ఫలము నేను చెప్పలేను. భక్తితో ఒక్క వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలియగును. 4 వత్తులు చేసి విలయించిన రాజ్యముగును. 10 వేసిన విష్ణు సాహిత్యమును పొందును. 1000 వత్తులతో చేసిన విష్ణురూపుడగును. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రముందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేన అధమము, ఇతరములైన అడవినుడు కనీసము. ఆవు నెయ్యి జ్ఞానమోక్షమును కొసగును, నువ్వుల నూనె సంపదను కీర్తించును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవు నూనె మిగులు కోరికలన్నీ కూడా తీర్చును. అవిస నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్యను నాశనము చేయును. బర్రని పూర్వ పుణ్యములు తొలగించును. వీరిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిసిన దోషము పరిహారమును. ఈ దీపదానం వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీని వలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులను ముక్తి పొందుదురు. బృందావన ముందు ఒక మంటపును గట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఎవరు చూచి ఆనందపడునో వారి పాపలన్నీ కూడా నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులు పొందగలరు అని చెప్పగా ఇది విని ధర్మరాజు మహానందం పొంది తులసి మహాత్మ్యమును చెప్పమని కోరగా వ్యాసుల వారు ఇలా చెప్పుచున్నాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదుకు చెప్పినట్టు చెప్పుతున్నాను విను. కార్తీక మాసముందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. చివరకు ఉత్థాన ద్వాదశి నారాయణను తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మల చండాలుడై పుట్టెదరు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగులు విష్ణులోకముందు ఉందురు. తులసీదళులు కలిసిన నీటి స్నానం ఆడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనం వేసిన వారు బ్రహ్మత్వం పొందుదురు.
తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరుల దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటలకు యమకింకరులు కూడా రాలేరు, యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను చెప్పేది వినుము. కాశ్మీర దేశ వాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండ్రి. ఒక స్థలంలో ఒక తులసి తోటను ఉద్దిరి. చూచిన తోటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూసి హరిమేధుడే అని అడిగను. సుమేధుడు ఇక్కడ ఇండ బాధగా ఉన్నదని యొక్క మర్రి చెట్టు కిందకు చేరి తులసి కథ అనిట్లు చెప్పదగను. పూర్వము దేవాసులు సముద్రము చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షం మొదలుగా నేనన్నయు ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశమును చేత భూని మహానందము పొంది విష్ణువు ఆ కలశపై ఆనంద బాష్పములు విడవగా అక్కడే తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన ఆ తులసిని లక్ష్మణి విష్ణువును పరిగ్రహించను. ఇట్లు పరిగ్రహించిన వేడుకతో తులసిని తొడ మీద నుంచుకుని నీవు లోకముల పావనము చేయగలదానవని ప్రేమ మీర పలికెను. అందువలన ఆ నారాయణకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటును. అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు చెప్పుచుండగానే ఆ మర్రి పిలుపని విరిగిపోలెను. ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజంతో నిలిచి ఉండగా హరిమేధ సుమేధులు చూచి దివ్య మంగళ విగ్రహదారులైన మీరు ఎవరని అడిగినారు. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో ప్రథమవాడిలానను. నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడు అందురు. నేను ఒకనాడు అప్సరలతో కూడి నందనవనమున గామ వికారముచే మైమరిచి కిరీటుచుండగా మేము ధరించిన పుష్పమాలికలను పైనబడి మా సందడి వలన సమాధి చెలించి ఇచ్చట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూచి నీవు మధోన్మత్తులై ఇట్లు ఆలకించుచుండ కలిగించితివి కావున బ్రహ్మరాక్షులు గాని శపించి తప్పిదం పురుషుని విధి కాని స్త్రీలు పరతంత్రులు గనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు విరిచి ఆ మునిని వేడి ప్రసన్ను చేయగా నాయన అనుగ్రహం కలిగి నీవెప్పుడు ఈ తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శామయుక్తులు కావదమని అనుగ్రహించెను. నేను బ్రహ్మరాక్షుడై ఈ చెట్ట తులలో చేరి మీ దయ వలన నేను శాపమును విముక్తి పొంది అని చెప్పెను. రెండవ వాని వృత్తాంతము చెప్పసాగను. ఈయన పూర్వముక ముని కుమారుడుగా నుండి గురుకుల వాసమును చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసులకు అని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను. మేమిద్దరును మీ దయ వలన బ్రతికి బట్టగట్టినాము. ఇట్లు మమ్మల్ని గ్రహించిన నారుగాన మీరు తీర్థయాత్రావలము సిద్ధించది అని చెప్పి వారెవరు వారి త్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యమందనములతో